హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 32. జాగ్రత్త రుద్ర, నేను కాల్ చేస్తాను, నువ్వు వచ్చేయి అని జీవన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జీవన్ వెళ్ళాక రుద్ర వేదనే చూస్తూ బెడ్ పక్కన ఉన్న చైర్లో కూర్చున్నాడు. ఆమెకి ఇంజెక్షన్ చేయడం వల్ల నిద్రపోతుంది, కానీ పెయిన్స్ వల్ల ఏమో ఆమె కనుబొమ్మలు దగ్గరగా ఉండడంతో రుద్ర మెల్లిగా ఆమె తల మీద నిమురుతూ ఉండడంతో కాస్త ఫ్రీగా పడుకుంది. కానీ మళ్ళీ ఆమెకి మెలకువ వస్తే తనకి మళ్ళీ ఆ గాయాల తాలూకు నొప్పులు తెలుస్తూ ఉంటాయి. ఈవినింగ్ వరకు మత్తులోనే ఉన్న వేదని చూస్తూ కూర్చున్నాడు రుద్ర. అప్పుడే జీవన్ నుండి ఫోన్ రావడంతో రుద్ర కోపంగా పిడికిలి బిగించి జస్ట్ 10 minutes వచ్చేస్తున్నా అని బయటికి వచ్చి, అత్తయ్య దక్ష దగ్గర ఉండండి మీరు, చరణ్, శౌర్య, దక్ష జాగ్రత్త, జీవన్ చెప్పిన ప్లేస్కి వెళ్ళిపోయాడు రుద్ర. 10 నిమిషాల్లో జీవన్ చెప్పిన ప్లేస్లో కార్ ఆపి కార్లో నుండి దిగాడు, షర్ట్ హ్యాండ్స్ మడత పెట్టుకుంటూ. అది ఒక లోన్లీ ప్లేస్, అలాగే అక్కడ ఒక చిన్న షెడ్ లాగా ఉంది. రుద్ర ఆ షెడ్లోకి వెళ్ళేసరికి జీవన్ ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటే అక్కడ ముగ్గురు బండ వెధవలు మోకాళ్ళ మీద కూర్చొని ఉంటారు. వాళ్ళ చేతులు తాడుతో కట్టేసి ఉంచాడు జీవన్. రుద్ర రాగానే జీవన్ కాల్ కట్ చేసి, వీళ్ళే ముగ్గురు వేదకి యాక్సిడెంట్ చేసిన టైంలో ఆ సుమోలో ఉంది అని జీవన్ చెప్పిన నెక్స్ట్ సెకండ్ వాళ్ళ అరుపులు ఆ షెడ్ అంతా వ్యాపించాయి. ఆ షెడ్ నిండుగా ఐరన్ సామానే ఉంది. పైగా పెద్ద ఐరన్ రాడ్లు ఉండడంతో రుద్ర చేతికి అందిన రాడ్డు అందుకొని ఒక్కొక్కడి మెడ మీద ముందుగా వేశాడు ఒక్కో దెబ్బ. ఆ దెబ్బకే వాళ్ళ ప్రాణాలు పోయాయా అన్నంతగా అరిచారు ఆ ముగ్గురు. ఉఫ్, వీడి కోపాన్ని ఆపడం ఇక ఆ దేవుడి తరం కూడా కాదు అనుకుంటూ జీవన్ సైలెంట్గా చూస్తూ ఉన్నాడు రుద్ర చేసేది. యాక్సిడెంట్ చేయమనగానే డబ్బుల కోసం కక్కుర్తి పడి వెనక ముందు ఆలోచించకుండా మనిషిని చంపేయడమేనా? ఇప్పుడు మీరు కూడా చేస్తారు కదా, ఆ తర్వాత మీ ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో పైనుండి చూడండిరా అంటూ వాళ్ళ కట్లు విప్పి అక్కడ చిన్న నైఫ్ లాంటిది దొరకడంతో దాన్ని అందుకుని ముందుగా ఒకటి చెంప మీద దాన్ని దింపాడు. వాడు అరుస్తూ ఉంటే పక్కన వాళ్ళ గుండె ఆగిపోతుందేమో అన్నంత భయం వేస్తుంటే రుద్రకి మాత్రం ఆ అరుపులు ఒక్క లెక్క లేదు. వాడు అలా అరుస్తూ ఉంటే ఇంకా దాన్ని వాడి బుగ్గ మీద మరోసారి దించి తీసి ఇంకోసారి ఇంకో బుగ్గ పైన పొడిచాడు. వాడి ఆర్తనాదాలు ఆకాశాన్ని అంటుతుంటే మనోడు సాటిస్ఫైగా చూస్తూ ఉన్నాడు వాడిని, వాడి బాధని. వద్దు సార్ వద్దు, మీకు దండం పెడతాను, డబ్బులకే ఆశపడి ఎవరో అమ్మాయికి యాక్సిడెంట్ చేయమంటే చేశాను సార్, తప్పైపోయింది సార్, ఇంకోసారి ఇలా చేయం సార్ అని వాడు రుద్ర కాళ్ళు పట్టుకొని బతిమలాడుతుంటే వాడిని కాలితో ఈడ్చి తన్ని, డబ్బుల కోసం కక్కుర్తిపడి దాన్ని చంపాలి అనుకున్నావా? దాని మీద వేరొకటి చూపు పడితేనే ఊరుకోను, అలాంటిది దాన్ని చావు అంచుల మీద నిలబెట్టారు మీరు, అలాంటిది మిమ్మల్ని ఎలా బతకనిస్తానురా నేను అంటూ వాడి మెడ మీద కాలు వేసి తొక్కుతూ వాడి తల మీద కొట్టాడు. ఆ దెబ్బకి వాడి ప్రాణం ఉన్నదా పోయిందా అన్నట్టు ఉండేసరికి వాడు ఇంకా చావలేదు అని కన్ఫర్మ్ చేసుకున్న రుద్ర అదే రాడుతో రుద్ర బలం ఎంతుందో అంత బలంగా వాడి తలను పగలగొట్టేశాడు. ఆ సీన్ మన పోలీస్ బాబే చూడలేకపోయాడు. వాడు చచ్చాక మిగిలిన ఇద్దరు కూడా మా తప్పేం లేదు సార్, డబ్బుల కోసం కక్కుర్తి పడ్డాం సార్, మమ్మల్ని క్షమించండి సార్, మీకు దండం పెడతాను సార్ అని వాళ్ళు కూడా రుద్ర కాళ్ళ మీద పడ్డారు. కానీ కనికరించాడు కదా రుద్ర. సేమ్ నైఫ్ అందుకొని వాళ్ళ ఇద్దరి శరీరాలపైన ఎక్కడ పడితే అక్కడ కోసేసి వాళ్ళ అరుపులు హాయిగా వింటూ, నిజానికి నాకు మిమ్మల్ని ఇలా చంపాలని లేదురా, మిమ్మల్ని రోజుకి కొంచెం చంపాలి అని ఉంది, కానీ నా మెయిన్ టార్గెట్ మీరు కాదు కదా, మిమ్మల్ని పంపించినోడికి ఇంతకన్నా డబుల్ శిక్ష వేస్తాలే అంటూ వాళ్ళ ఒళ్ళంతా రక్తం వచ్చేలా ఆ నైఫ్ తోటి చీరేసి అతడి గన్ తీసి ఆ ఇద్దరి గుండెల్లో బుల్లెట్లు దింపి పారేశాడు రుద్ర. అక్కడ రుద్ర చేసిన విధ్వంసానికి ఆ షెడ్డు నిండుగా రక్తం పారింది. వాళ్ళ రక్తం మరకలు ఆ గోడల నిండుగా పడ్డాయి. వాళ్ళు చచ్చాక అప్పుడు జీవన్ సైడ్ వెళ్ళాడు రుద్ర. రుద్ర రాగానే జీవన్ ఒక సిగరెట్ తీసి రుద్రాకి ఇచ్చి ఇంకొకటి అతడు తీసుకొని సిగరెట్ వెలిగించి దాన్ని ఆస్వాదిస్తూ, ఇక నువ్వు వెళ్ళరా ఇక్కడ నుండి, నేను చూసుకుంటాను ఇదంతా అన్నాడు జీవన్. వీళ్ళు కాదు నాకు కావాల్సింది, ఆ జోసెఫ్ గాడు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నా ముందు ఉండాలి అన్నాడు రుద్ర. వాడు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు, వాడిని పట్టుకోవడం చాలా కష్టం రుద్ర,
కానీ ట్రై చేస్తాను. వాడిని కూడా ఎలాగాలో తెచ్చి నీ ముందు పడేస్తాను. లేకపోతే మనమే వాడిని పట్టుకుందాం. ముందు నువ్వు వేదన జాగ్రత్తగా చూసుకో. ఇక ఇక్కడ నుండి వెళ్ళరా అన్నాడు జీవన్. ఓకే అని రుద్ర ఆ సిగరెట్ ఫినిష్ చేసి మళ్ళీ ఒక్కడే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఒక హోటల్కి వెళ్ళి రూమ్ తీసుకొని ముందుగా అతడు ఫ్రెష్ అయ్యి అతడితో పాటు తెచ్చుకున్న డ్రెస్ని వేసుకొని అక్కడి నుండి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. రుద్ర హాస్పిటల్కి చేరుకున్నాక చరణ్, శౌర్య రుద్ర దగ్గరికి వచ్చి అన్నయ్య కాస్త బయట వర్క్ ఉంది, అది చూసుకొని వస్తాం అన్నారు. ఓకే అన్నాడు రుద్ర. అసలు వాళ్ళు ఎక్కడ ఏ వర్క్ మీద వెళ్తున్నారో తెలుసుకోకుండా ఓకే అన్నాడు. ముందు వేదని చూడాలి అన్న కంగారులో. అన్నకు చెప్పి చరణ్, శౌర్య కారులో బయలుదేరితే రుద్ర వేదని చూడాలి అని వేగంగా ఐసీయూ రూమ్లోకి వెళ్ళేసరికి సుధా గారు అక్కడే ఉంటారు. లేచిందా అత్తయ్య అని అడిగాడు రుద్ర. లేదు నాన్న, కానీ నిద్రలోనే ఏడుస్తూ ఉంది నొప్పి అని. కళ్ళు మాత్రం తెరవడం లేదు. భయంగా ఉంది నాన్న దాన్ని అలా చూస్తుంటే అని మళ్ళీ కన్నీరు పెట్టుకుంటారు సుధాగారు. అత్తయ్య, దానికి ఏం కాదని చెప్పాను కదా, ఓన్లీ పెయిన్స్నే, తగ్గిపోతాయిలే, ఏం కాదు, మీరు పదండి బయటికి, మీరు ఇక్కడ ఉంటే ఇలానే ఏడుస్తూ కూర్చుంటారు అని సుధాగారిని బయటికి తీసుకువెళ్ళి అందరి చేత ఓ 2 ఇడ్లీలు తినిపించగలుగుతాడు రుద్ర. అది లేచేసరికి మీరందరు ఇలా డల్గానే ఉంటే అది ఇంకా డల్ అవుతుంది. దాని ముందు ఇలా ఏడ్చుకుంటూనే ఉంటారా? ఇలా ఏడ్చుకుంటూ ఉండి దాన్ని కూడా మీరు డల్ చేస్తారా అని సీరియస్ అయ్యేసరికి ఇక వాళ్ళ ఏడుపుని దిగమింగుకున్నారు. అప్పటికి ఈవినింగ్ అయ్యేసరికి డాక్టర్స్ ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి వేదని చెక్ చేస్తున్నారు. ఈవినింగ్కి అయ్యేసరికి వేదకి ఫుల్ ఫీవర్ వచ్చేసింది గాయాల తాలూకు నొప్పి వలన. ఆ విషయం కూడా రుద్రకి చెప్పి ఫీవర్ తగ్గేలాగా ట్రీట్మెంట్ చేస్తూ మెడిసిన్ కూడా ఇస్తున్నామని చెప్పారు డాక్టర్. వాళ్ళందరికీ తినిపించాడు కానీ రుద్ర మాత్రం ఏదీ తినలేదు. కొన్ని వాటర్ తాగి వచ్చి వేద ఉన్న రూమ్ ముందే కూర్చుని ఉన్నాడు. వేద ఎలా ఉందో ఏంటో అని అప్పటికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ తనకి ఫీవర్ తగ్గడానికి. హై ఫీవర్ వల్ల ఫీవర్లోనే ఫిట్స్ రావడం మొదలు అవుతుంది వేదకి. అది చూసి డాక్టర్స్ కంగారు పడి తనకి ఫిట్స్ తగ్గేలాగా ట్రీట్మెంట్ చేసి గబగబా రుద్ర దగ్గరికి వచ్చి ఆవిడకి చిన్నప్పటి నుండి ఫిట్స్ ఉన్నాయా అని అడిగారు. అవును, దానికోసం ట్యాబ్లెట్స్ కూడా వాడుతుంది తను అని చెప్తాడు రుద్ర. హై ఫీవర్ వల్ల ఫిట్స్ వచ్చేసారు మేడంకి, ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఇప్పుడు అని డాక్టర్ చెప్పేసరికి రుద్రకి తను ఎంత అవస్థ అనుభవిస్తుందో అర్థమై అతడి గుండె బాధతో బరువెక్కిపోతుంది. అసలు చిన్న గాయమే తట్టుకోలేదు, ఎంత అల్లరి చేస్తుందో. అతడు మొన్న 2 దెబ్బలు కొట్టినందుకే 2 రోజులు బెడ్ మీద నుండి దిగలేదు ఫీవర్ వల్ల. అలాంటిది ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోగలడు రుద్ర. వేదకు ఫిట్స్ వచ్చాయి అని తెలియడంతో రుద్ర డాక్టర్స్ పర్మిషన్ లేకుండానే తన దగ్గరికి వెళ్ళి నోట్లో నుండి నురగ కారుతూ కొట్టుకుంటూ ఉన్న వేదని చూసి రుద్రకి ఆమె ఎంత అవస్థ పడుతుందో అర్థమై అతడి మనసు మూగబోతుంది. అసలు ఆమెకి ఈ పరిస్థితి కల్పించిన వాళ్ళని మళ్ళీ మళ్ళీ చంపాలి అన్నంత కోపం వస్తూ ఉంటుంది రుద్రకి. డోర్ నుండి వేదని అలా చూసిన మీనాక్షి, సుధా, భాస్కర్ గారైతే అయ్యో నా తల్లి ఇదేంటి మళ్ళీ ఫిట్స్ వస్తున్నాయి అని ఏడుస్తూ ఉంటారు. ఏం కాదు మేడం, ట్రీట్మెంట్ ఇస్తున్నాం మేడంకి, తగ్గిపోతుంది అని డాక్టర్స్ చెప్పి వేదకి ఫిట్స్ తగ్గేలా ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత ఆమె కాస్త కుదుట పడ్డాక ఆమెకి చిన్నప్పటి నుండి ఫిట్స్ ఉన్నాయని దానికి తగిన విధంగా ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. వేద అనుభవిస్తున్న బాధ చూస్తే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుండె పగిలేలా ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే తను ఎంత అపురూపంగా పెరిగిందో అక్కడ ఉన్న అందరికీ తెలుసు. భాస్కర్ గారైతే కూతుర్ని కాళ్ళు కందకుండా పెంచారు. అలాంటిది కూతురు ఇప్పుడు ఇంత బాధని అనుభవిస్తుంటే చూడడం వాళ్ళ వల్ల అవ్వడం లేదు. రుద్ర మటుకు వేదతోనే ఉన్నాడు. ఆమెకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నా కూడా అతడిని బయటికి వెళ్ళమనే ధైర్యం అక్కడ డాక్టర్స్కి లేదు. కాబట్టి సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వేదని నార్మల్ కండిషన్కి తీసుకువచ్చి ఆమెకు వేయాల్సిన ఇంజెక్షన్స్ ఇంకా డ్రిప్స్ పెట్టేసి ఇప్పుడు పర్లేదు సార్ మేడం ఇప్పుడు బాగానే ఉన్నారు అని చెప్పి ఒక నర్స్ని అక్కడే ఉంచి డాక్టర్స్ బయటికి వెళ్ళిపోతారు. అలా అర్ధరాత్రి వరకు కూడా రుద్ర వేద రూమ్లోనే ఆమె పక్కన కూర్చొని ఉంటే మీనాక్షి, మనోహర్ గారు, సుధా, భాస్కర్ గారు బయట ఉన్న చైర్స్లో చలనం లేనట్టుగా బాధగా కూర్చుని ఉంటారు. చరణ్, శౌర్య అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో హాస్పిటల్కి చేరుకొని సెక్యూరిటీ ద్వారా వేదాకి మళ్ళీ ఫిట్స్ వచ్చింది అని తెలుసుకొని ఆమెని చూడాలి అన్న ఆరాటంలో వేద ఉన్న రూమ్లోకి వెళ్తారు. రుద్ర అక్కడే మొబైల్ చూస్తూ కనిపించడంతో అన్నయ్య ఇప్పుడు వేద ఎలా ఉంది అని అడిగారు కాస్త కంగారుగా. కానీ రుద్ర మాత్రం ఒక ఐబ్రో పైకి లేపి తమ్ముళ్ళ వైపు చూస్తూ ఇదేంటి అని అతడి ఫోన్ వాళ్ళ వైపుకు తిప్పి అడిగాడు. వాళ్ళు చేసిన ఘనకార్యం అప్పటికే అన్నయ్యకు తెలిసిపోయింది అని ఇద్దరూ సైలెంట్గా చేతులు కట్టుకొని
రుద్రని చూస్తూ ఉంటారు. అడుగుతుంది మిమ్మల్నే అని మళ్ళీ వాయిస్ రైజ్ చేశాడు రుద్ర. ఇది థర్డ్ టైం అన్నయ్య వాడు వేదు జోలికి రావడం. వాడు వేరే వాళ్ళతో కలిస్తేనే కదా వాళ్ళు కూడా వేదు దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అదే వాడే లేకపోతే అని ఈవిల్గా నవ్వారు చరణ్, శౌర్య. ఇన్ని రోజులు నేను వాడిని చంపలేక ఊరుకున్నానా? వాడు మన డాడీ ఫ్రెండ్ కొడుకనే కదా ఊరుకున్నాను. నువ్వు అలా ఫ్రెండ్ కొడుకు అని ఊరుకున్నావు కాబట్టే వాడు రెచ్చిపోయి వేదు ప్రాణాలు తీయడానికి వెనకాడడం లేదు. అందుకే వాడి ప్రాణాలు ఈ భూమి మీద లేకుండా చేశామని సింపుల్గా చెప్పేశారు శౌర్య ఇంకా చరణ్. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే మీకు నా స్టోరీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.